హలో గైస్, నేను మీ సాయి కృష్ణ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ తెలుగు ఎక్స్పెరిమెంట్స్. మీకు అందరికీ తెలిసిందే సమ్మర్ సీజన్ అయితే నడుస్తుంది కాబట్టి వాటర్ మిలన్ మా అందరి ఫేవరెట్. ఘోరంగా వాటర్ మిలన్స్ అయితే తింటున్నాము. రీసెంట్గా 100 kg వాటర్ మిలన్స్ని తెచ్చి దాంట్లో నుంచి ఎంత జ్యూస్ వస్తుంది అనే వీడియో అయితే మనం షూట్ చేయడం జరిగింది. ఆ వీడియో కింద చాలామంది ఏమని కామెంట్ చేశారంటే, అన్నయ్య మీరు ఆ వాటర్ మిలన్స్ని యూజ్ చేసి పీచు మిఠాయిని తయారు చేయండి అని చెప్పేసి చాలామంది కామెంట్ అయితే చేశారు. సో వై నాట్, మన దగ్గర పీచు మిఠాయి తయారు చేసే మిషన్ అయితే ఉంది. సో దీన్ని యూజ్ చేసి వాటర్ మిలన్ జ్యూస్ని యూజ్ చేసి పీచు మిఠాయిని ఎందుకు తయారు చేయకూడదు అని చెప్పేసి ఈ వీడియోలో దాన్నే తయారు చేయబోతున్నాం. వీడియో క్రేజీగా ఉండబోతుంది కాబట్టి ఇప్పటి వరకు మీరు లైక్ చేయాలైతే ఫటాఫట్ లైక్ చేసేయండి. ఛానల్లో కనుక మీరు కొత్తగా వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. లేట్ చేయకుండా ఫటాఫట్ ఈరోజు ఈ క్రేజీ వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. పోయినసారి 100 kgsతో తయారు చేసినాం కాబట్టి పెద్ద క్వాంటిటీలో అయితే మనం పెద్ద వెజర్లో తయారు చేసినాము. ఇప్పుడు చాలా తక్కువ అమౌంట్, దగ్గర 5 kgs వాటర్ మిలన్స్ తీసుకొచ్చినాము. వీటితో తయారు చేస్తున్నాం కాబట్టి చిన్న వెజర్లో అయితే తయారు చేస్తున్నాము. ఈ పుచ్చపండుతో మనం పీచు మిఠాయిని తయారు చేయాలి అంటే మనకు వచ్చేసి దాంట్లో నుంచి ఫస్ట్ జ్యూస్ని వేయాలి, ఆ తర్వాత జ్యూస్ని మరగబెట్టాలి, ఆ తర్వాత జ్యూస్ని మొత్తం చిక్కగా వేసి దాంట్లో లాస్ట్ ఏదైతే మెటీరియల్ మిగులుతుందో దాంతో మనం పీచు మిఠాయిని తయారు చేస్తుంది. మీరు రీసెంట్ వీడియో చూసినట్లయితే మనం బీర్తో, అంతేకాకుండా చాక్లెట్తో, రకరకాల ఐటమ్స్తో పీచు మిఠాయిని తయారు చేసినా చూసినా తెలిసి ఉంటుంది, జోలో చిప్తో కూడా. సో ఫస్ట్ మనం ఏం చేద్దామంటే ఈ వాటర్ మిలన్స్తోని జ్యూస్ తయారు చేద్దాం. మనం ఈ తినేది ఏ ఎక్స్పెరిమెంట్ చేసినా సరే వేస్ట్ అయితే కాదు, ఎందుకంటే కోతులు వీటికి ఏం దొరుకుతలేవు, తిరుగుతూ ఉన్నాయి, ఆ వీటికి అయితే అవే తింటాయి. దా కమాన్. ఇప్పుడు ఈ బగోనీలో మీరు చూసినట్లయితే వాటర్ మిలన్ జ్యూస్ ఉంది కదా, దీన్ని మనం ఇలాగే ఆ మిషన్లో పోసినట్లయితే మనకు పీచు మిఠాయి వచ్చేసి రెడీ కాదు. దీన్ని మంచిగా మరగబెట్టి దీంట్లో లాస్ట్కి ఏదైతే చిక్క ఐటెం మిగులుతుందో దాంతో మనం తయారు చేస్తుంది. ఇంకా టేస్టీ అమృతం. వీళ్ళు అచ్చిపిస్తారు వింగ్స్ పోదా మొన్నడానికన్నా తీయగున్నాయి కా. చాలా ఇప్పుడు దీన్ని అయితే అంటి పెడదాం, మంచిగా మరగబెడదాం వాటర్ మిలన్ జ్యూస్ను. ఫుల్ గాలి వస్తుంది, గాలికి మనం మరగబెట్టే జ్యూస్ ఏదైతే ఉందో అది మరుగుతలేదు. అందుకోసం ఈ అట్టనైతే ఇట్లా పెట్టినాము, బందోబస్తు మరుగుతుంది ఇప్పుడు. దగ్గర గాయస్ 1/2 hour కంటే ఎక్కువ అవుతుంది దీన్ని మరగబెట్టబట్టి. మొత్తం గుంజింది, ఇంకా మొత్తం ఇది కింద ఎట్లా కావాలంటే ఇట్లా డైరీ మిల్క్ చాక్లెట్ ఎట్లా అవుతుంది అట్లా కావాలి. ఇంకా మరగబెడదాం దీన్ని. దగ్గర గాయస్ 1.5 గంట ఎక్కువ అవుతుంది మేము దీన్ని మరగబెట్టబట్టి. సో ఫైనల్గా మీరు చూసినట్లయితే ఇది మొత్తం ఇక మరిగి ఎట్లా అయిందంటే ఇంకెంతసేపు మరుగుతుంది అన్న. ఇట్లా చిక్క కావాలి, ఇంకా చిక్క అయితేనే బిస్కెట్ దాన్ని తీసి ఆరబెట్టి మనం మిషన్లో వేసి క్యాటన్ క్యాండీ చేస్తాడు. ఏరాదు ఇంకెంత గంట పడుతుంది కావచ్చు. అయిపోయినట్టే ఇక బురుగైంది. ఇడవడండి చైల్డ్ ఆర్టిస్టా చెవట్రా దింపి కాలుతుంది అనే పెట్టమని. మన కాటన్ క్యాండీ మిషన్ ఏదైతే ఉందో దీని గురించి జింగిడిగాలకు ఎవరికి తెలియదు, నరగాని తెలియదు, విద్యాన్ని తెలియదు, డింపియానికి తెలియదు. ఫస్ట్ టైం వీళ్ళు చూస్తారు.
ఇక్కడ మీరు చూడొచ్చు 2 గంటలు మనం మరగబెట్టిన తర్వాత వాటర్ మిలన్ జ్యూస్ వచ్చేసి ఈ విధంగా అయితే రెడీ అయిపోయింది. మొత్తం చిక్క అయితే అయిందనమాట. ఇప్పుడు దీన్ని మన కాటన్ క్యాండీ మిషన్లో పోసుకుంటూ కాటన్ క్యాండీ అయితే తయారు చేద్దాం. ట్రై చేయబట్టి ఆల్మోస్ట్ గైస్ అర్ధగంటకి ఎక్కువ అవుతుంది. ఇది మొత్తం లాస్ట్కి ఎండ్ పోయిన తర్వాత ఇక వాటర్ మిలన్ జ్యూస్ మీరు చూడవచ్చు ఎట్లా అయిపోయిందో. సో ఇది వచ్చేసి మనం ఎంత ట్రై చేసినా సరే అయితలేదు. మనం ఈ వాటర్ మిలన్ జ్యూస్తో ఎంత తయారు చేసినా అది అయితలేదు కదా. ఒకసారి చక్కెరతో ట్రై చేస్తున్నాం. మిషన్ ఖరాబ్ అయిందా మరి ఏందనేది తెలుస్తుంది. చక్కెర వేరా 2-3 కప్పులు ఇంకా చక్కెరతో వస్తుందా? చేసే చక్కెరతో రా. చాలు చాలు చాలు. ఆపరా. నార్మల్ మనం దీంట్లో చక్కెర వేసి చేసినట్లయితే అది వచ్చేసి ఈ విధంగా అయితే తయారైంది. తినుర్రా. కడక్ చక్కెర బోర్మిటాయి తీసుకపోతుంది. ఇదే ఎందుకైతే లేదు మరి. ఇంకా నార్మల్ వాటర్ మిలన్తో గాయస్ దగ్గర ఒక గంట సేపు ట్రై చేసినాం, వస్తలేదు. సో అందుకోసం ఏం చేసినామంటే కొద్దిగా దీంట్లో చక్కెర అయితే మిక్స్ చేసినాము. ఇప్పుడు ఈ చక్కెర అండ్ వాటర్ మిలన్ జ్యూస్ ఏదైతే ఉందో దాంతో మనం ట్రై చేద్దాం. అయితే జింగడు సాలించుకున్నాడు. ఇక అయ్యేటట్లేదు. పీచి మిఠాయి ఆడ కూర్చొని ఆ భవన్లో నాకు గీరుకుంటా తింటాడు. ఒరే నువ్వు పామ్లేడు దింపకరా, నేను దింపుకొడతా జర. మంచిగా తింటాడు. రావు యా కడకొస్తుంది సక్సెస్ఫుల్గా గాయస్. దగ్గర ఒక 3 గంటలు మొత్తం యుద్ధం చేసిన తర్వాత ఇప్పుడైతే వస్తుంది. సక్సెస్ఫుల్గా కొంచెం చక్కెర కలిపినాం కదా, చక్కెర వస్తుంది, వాటర్ మిలన్ వస్తుంది. ఎక్కువ ఇట్లా వాటర్ మిలన్ లెక్కనే ఉంది. ఎక్కువ బూర్మిటాయి సేమ్ ఇట్లా కొంచెం లైట్ లైట్గా చక్కెర కోడిపుంజు. నేను నాటుకొని అన్నట్టు అందరి చేతులలో మీరు చూడర్రి, జింగన్ చేతుల్లో చూడరు ఎంత ఉన్నదో. మళ్ళీ దాన్ని పిసుకుని ఇట్లా దగ్గరికి దాని కిందకే తీసుకోండి. ఇంకా కర్ముంజ లానే ఉంది. ఇట్లా కొంచెం చక్కెర కలిపినాం కదా, కొంచెం అది టేస్ట్ వస్తుంది. చక్కెర నగర డంపింగ్ అంటుంది అది. జింగ ఎట్లుంది తింటున్నావు, ఏమైనా అయిందనుకో నీకే అవుతుంది. ఇదేంది తిరుగుతుంది. అదే అందరం చూస్తున్నాం, ఎగ్జామ్ పెడుతున్నాం. ఎప్పుడు చెప్తాను వాడు చెప్తున్నా తింటూనే ఉన్నాడు. వాడు అన్నట్టే కొంచెం చక్కెర ఫ్లేవర్ ఉన్నది కానీ కర్ముందనే వస్తుంది. నువ్వు అరే వీడు గిన్నె నాకి మళ్ళీ తింటున్నా. నువ్వు చెప్పే వరకు అయిపోయింది. గట్ల చెప్పినావు మరి. సేమ్ కర్ముంజ ఫ్లేవర్ వచ్చింది. మంచిగా ఉంది బూర్మిటాయి లాగానే. ప్యూర్ వాటర్ మిలన్ టేస్ట్ వస్తలేదు, కాకపోతే కొద్దిగా తగులుతుంది, ఇట్లా ఫ్లేవర్ లెక్క తగులుతుంది. వాటర్ మిలన్తో చేసిర్రు అన్నట్టుగా. మళ్ళీ మనం కొంచెం చక్కెర వేసే వరకల్లా నార్మల్ బోర్మిఠాయి తింటాం కదా రోడ్ మీద అమ్మేది,
దాని లెక్క టేస్ట్ వస్తుంది. వాటర్ మిలన్ ప్లస్ బూర్ మిఠాయి అంటే పీచు మిఠాయి రెండింటిని మనం మిక్స్ చేస్తే ఎట్లుంటుందో అదైతే ఇట్లున్నది అనమాట. సో ఇది ఈరోజు ఎక్స్పెరిమెంట్. ఐ హోప్ మీ అందరికీ నచ్చింది కావచ్చు. మీరు అడిగిన వీడియో కాబట్టి నాకు రా దాన్ని నాకు ఇది లేలు పెట్టు, ఇది కాలుతుంది. మీరు నాకుతారు కానీ లైటర్తోని చెంచా తీసుకోరా. అయ్యో ఇది తినరు ఇక జర మాడిపోయినట్టు అయింది కానీ వాటర్ మిలన్ ఎక్కువైంది అలా. అది ఫస్ట్ తీసింది. జర వెరైటీగా ఉంది తీయ బాగా. సో ఫైనల్లీ గైస్ ఇది ఈరోజు వీడియో. మీ కనుక నచ్చినట్లయితే వీడియోని వెంటనే లైక్ చేసేయండి. ఛానల్లో కొత్త వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. త్వరలోనే ఇంకో కొత్త వీడియోలో కలుద్దాం. అప్పటి వరకు టేక్ కేర్, బాయ్ బాయ్. తినుర్రా మొత్తం తినుర్రు ఇక.